ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్న రేపు జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీల సంఘం ఫోరం అధ్యక్షులు శ్రీ గడిల కుమార్ గౌడ్ గారు నామినేషన్ వేసి ఎమ్మెల్సీగా పోటీ చేద్దామని డిసైడ్ చేసుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాపాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఈరోజు వారి నామినేషన్ విత్డ్రా చేసుకొని వారి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎంపీటీసీల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడే మా మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మాట్లాడి వారి సమస్యలన్నీ ఏమున్నా మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీటీసీల సంఘం ఫోరం అధ్యక్షులు శ్రీ గడిల కుమార్ గౌడ్ గారు మాతో పాటు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. ఇప్పుడు వారి సమస్యలు వాళ్ళు గత ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురైనరో అన్ని విషయాలు కూడా ఇప్పుడు పత్రికా సమావేశంలో వివరించాల్సిందిగా కుమార్ గౌడ్ గారిని కోరుతాం.